రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త. సెప్టెంబర్ నెల పెరిగిన ఆసరా పెన్షన్లు రేపటి నుండి 27 వరకు 6016, 4016 క్రొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తే ఎండింగ్ వరకు చూడడం వల్లనే పూర్తి సమగ్రమైన సమాచారం వస్తుంది. అదేవిధంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ని సన్నబడ్లకు ఈ ఖరీఫ్ నుంచి ఇవ్వాలని క్యాబినెట్ మీటింగ్లో పేరు తీసుకుంది. అదేవిధంగా కోటి కింగ్ కాలేజ్ని చాకలి ఐలమ్మ కాలేజ్గా మార్చడం జరిగింది. తెలుగు యూనివర్సిటీని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. ఇవి ఎందుకు చెప్పానంటే నిన్న క్యాబినెట్లో జరిగిన మీటింగ్లో. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తవుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో దాదాపు 52 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరడం జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బంధుమిత్రులు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకున్న సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయలను 4016 రూపాయలను పెంచుతా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. దాదాపు 280 పైచిలుకు రోజులు అవుతున్నా పెరిగిన ఆసరా పెన్షన్ల గురించి ఊసే లేదు. ఇలాంటి తరుణంలో ప్రజల నుంచి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటి నెల ఆసరా పెన్షన్లు చివరి నెల వస్తున్నాయి. డిసెంబర్ నుంచి ఈ ఆగస్టు వరకు చూసుకుంటే చాలా మందికి 25 తర్వాతనే డబ్బుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు చాలా జిల్లాల్లో ఇంకా ఇప్పటికే జమ కాలేవని కూడా పేర్కొనడం జరిగింది. ఎవరికైతే ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు జమ కాలేదో వారందరికీ ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లతో కలిపి మాత్రం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతుందట. ఇక ఇదంతా వదిలేస్తే మిత్రులారా, మరి ఈ సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారనే దాని గురించి
పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు మాత్రం ఈ 2016 రూపాయలు 4016 రూపాయలు మాత్రమే పంపిణీ ఉంటుందట, అనగా పాత ఆసరా పెన్షన్లు. కానీ ఈ నెక్స్ట్ అక్టోబర్ నెల నుంచి మాత్రం ఈ 2016 రూపాయలను 4016 రూపాయలకు, అదేవిధంగా 4016 రూపాయలకు 6016 రూపాయలకు పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఈ వచ్చే నెల పెరిగిన ఆసరా పెన్షన్ల కోసం 22,000 పై చిలుకు కోట్లు డబ్బుల భారం పడుతుందని ప్రాథమిక అంచనా వేయడం అయితే జరిగింది. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ 22,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా చేయడం జరుగుతుంది. అయితే కొత్తగా ఎవరైతే ఆసరా పెన్షన్లు అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతారట, తీసివేసే వారందరినీ కూడా తీసివేస్తారట. తీసివేయడానికి గల కారణం ఫేక్గా బోగస్ సర్టిఫికెట్స్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ ఆధార్ కార్డ్ ఎవరైతే సమర్పించి ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ తీసివేసి కొత్త వారికి ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతుందట. మరి దీనికి ప్రభుత్వం ఈ లిస్టులను, ఈ సర్వేలను ప్రాథమికంగా ఈ నెలలోని అంచనా వేసి ఈ 2 నుంచి 4 రోజుల మధ్యలో కొత్త లిస్టులను విడుదల చేసి అక్టోబర్ నెల నుంచి అక్టోబర్ 15 నుంచి 20 వరకు మళ్ళీ కొత్త ఆసరా పెన్షన్లు 2016 రూపాయల నుంచి 4016 రూపాయలు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తూ ప్రతి నెల మొదటి వారం లేకపోతే 2వ వారంలోనే పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రజలను ఆదుకుంది. రైతు రుణమాఫీతో రైతన్నలను, అదేవిధంగా రైతు భరోసాతో రైతన్నలను, మహిళా సోదరీమణులకు 2,500 రూపాయల పంపిణీ, 500 రూపాయలకే ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం, ఇలా దళిత బంధు 2వ విడత పంపిణీ కార్యక్రమం. ఈ విధంగా ప్రభుత్వం ఎన్నో వినూత్నమైన విధానాలను ప్రజా సంక్షేమంలో, ప్రజా విడిదిలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా అత్యంత త్వరితగతిన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మీకు మిత్రులారా, మీరు వీడియో చూస్తున్న వారు మీకు ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు తెలియచేయడం ద్వారా మిగతా మిత్రులకు కూడా చాలా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో పూర్తి సమాచారం అందించామనుకుంటున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.